నా పేరు అనిత. మాది నందనవనము. అయితే నాకు పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది. అయితే నాకైతే పిల్లలు లేరని చాలా అవమానాలు, బాధలు పడ్డాను. కానీ హాస్పిటల్‌లో అన్నీ తిరిగాను, బాగానే ఉందని చెప్తున్నారు. కానీ నాకైతే పిల్లలు కలగట్లేదు. కానీ సాకయ్య దగ్గరికి వచ్చినాక అందరికీ పిల్లలు కలుగుతున్నారు. ఆయన చెయ్యి హస్తం బాగుంది. నీకు తప్పకుండా పిల్లలు పుడతారని నా ఇంటి పక్కన ఒక స్త్రీ చెప్పింది. అయితే నేను 9 నెలల నుంచి వస్తూనే ఉన్నాను. అయినా నాకు పిల్లలు కలగట్లేదేంటి? అయ్యా నాకు ఎందుకయ్యా అయ్యా, నేను అడుగుతున్నా కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నాను కదా, ఎందుకు నాకు పిల్లలు కలగట్లేదని నేను అడిగాను. ఒకసారి మా అమ్మ, నేను అయ్యగారు నువ్వు ఒక్క మాట అంటే చాలయ్యా, నువ్వు ఒక్క మాట అంటే నాకు అయ్యా నాకు పిల్లలు పుడతారని నమ్మకంతో అడుగుతున్నాను అన్నప్పుడు, పో నీకు పిల్లలు పుడతారు, పో బిడ్డనెత్తుకొనిరా అన్నాడు. అప్పుడైతే నాకు చాలా సంతోషం వచ్చింది, ఒళ్ళంతా పులకగా అనిపించింది. అయితే నాకు మామూలుగా అయితే నీకు సక్సెస్ కాదమ్మా, నీకు అయ్యప్ప చేస్తాము అన్నారు. డబ్బులు ఇంత అవుతాయని చెప్పారు. అయితే నా భర్త అయితే నీకు సక్సెస్ కాదు, నీకు కాదు అని చెప్పి అంటున్నాడు. దేవా, నాకైతే ఈ దైవజనుడు నీకు బిడ్డనెత్తుకొని వస్తామని చెప్పాడు, కానీ నాకైతే నమ్మకం అయితే లేదు. 20 సంవత్సరాలు అయిపోతుంది. నేను నిరాశలో ఉన్నాను, నిస్సహలో ఉన్నాను. కానీ ఏం చేయాలని చెప్పి అప్పుడే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ అని తెలిసింది. దేవా నీకు వందనాలయ్యా, నీకు ఇచ్చి నేనే రుణం తీర్చుకోవాలని చెప్పి. పెళ్ళే 20 సంవత్సరాలు అవుతుంది, నాకు బాబు పుట్టాడు. సాక్ష్యం దేవుడు దీవించిన గాక.